ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏదైనా హాట్ టాపిక్ ఉంది అంటే సినిమా ఇండస్ట్రీలో తమిళ్ యాక్టర్ ఎవరైతే తలపతి విజయ్ డివోర్స్ గురించి చాలా చర్చనీయాంశమైంది. అండ్ వాళ్ళ కొడుకు ఇప్పుడు అన్ఫాలో అయిపోయాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే డివోర్స్ అప్లికేషన్లో వివాహేతర సంబంధం ఉంది, సోషల్ మీడియాలో పోస్ట్లోనే వాళ్ళిద్దరివి కలిపి అని చెప్పేసి పెట్టారు, కానీ ఆ మహిళ ఎవరనేది పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు, ఏంటి ఇదంతా ఇప్పుడు చర్చనీయాంశమైంది ఏంటంటారు అసలు? ఆడ మగ కలిసి ఈ మధ్యకాలంలో ఫ్రెండ్స్ మంచిగానే తిరుగుతున్నారు. అంటే కలిసి కూర్చున్నారు అంటే ఇక ఖచ్చితంగా వీళ్ళు తర్వాత మంచం మీదకి వెళ్ళి డొర్లుతారని కాదు. జస్ట్ టూ క్రాస్ జెండర్స్ ఐదర్ మేల్ ఆర్ ఫీమేల్ కలిసి ఒక పక్కన కూర్చున్న, రెస్టారెంట్కి వెళ్ళినా, ఇంకెక్కడైనా పార్క్ దగ్గర కానీ మాట్లాడకుండా బయట షాపింగ్కి వెళ్ళినా సరే రంకంట కట్టేస్తున్నారు చాలా సింపుల్గా. అది నార్మల్ బయట ఉన్న వాళ్ళకే. అలాంటిది ఒక సినిమా హీరో, ఒక సినిమా హీరోయిన్ బయట కలిసి కనిపించిన, ఎయిర్పోర్ట్లో కనిపించిన, ఫ్లైట్లో పక్కన కూర్చున్న, ఇంకెక్కడ నిజంగా వాళ్ళిద్దరు షూటింగ్ స్పాట్లో కలిసి హ్యాపీగా నవ్వుకుంటూ మాట్లాడినా ఈజీగా అంట కట్టేస్తారు. అది మనకు తెలిసిందే. ఇప్పుడేం జరిగింది, విజయ్ అనే ఆయన ఒక హీరో, సినిమాలు చేసినటువంటి హీరో. 50వ సినిమానా ఇప్పుడు అది చెన్నైగా విడుదలవ్వాల్సింది. అదే అది 50 సినిమాలు చేసినటువంటి హీరో. ఆయన కెరీర్లో ఎంతోమంది హీరోయిన్లతో పనిచేశాడు. అట్లా అనుకుంటే అందరి హీరోయిన్లతో ఆయనకు లింకులు పెట్టచ్చు. కాకపోతే ఎవరెవరైతే సన్నిహితంగా ఉన్నారో వాళ్ళకి లింకులు పెడతారు. సన్నిహితంగా ఎవరు ఉంటారు? స్నేహితులు ఉంటారు. ప్రియురాలే ఉండాల్సిన అవసరం లేదు, సన్నిహితంగా స్నేహితులు కూడా ఉండొచ్చు. కాకపోతే ఆ స్నేహితురాలో ఆడదో మగో అయ్యేసరికి వీళ్ళిద్దరికీ అంటగట్టేస్తూ ఉన్నారు. సరే అట్లా అని చెప్పేసి కొంతమంది నిజంగా రిలేషన్లో ఉన్న హీరోయిన్లు కూడా ఉన్నారు, నేనేం తప్పుపట్టట్లా. ఇకపోతే టీవీకే అని ఆయన పార్టీ అనౌన్స్ చేశాడు. మద్దతు పెరిగింది జనాల్లో. మైకు పెడితే జనాలు వస్తుండ్రు, ఎక్కడ స్టే చేసినా గుమిగూడుతుండ్రు. వస్తున్నాడంట ఈ రూట్లో అని తెలిసినా ఎగబడి వస్తున్నారు. ఇట్లా చూసేసరికి ఏంటంటే ఇతనికి మద్దతు ఉంది, కానీ చాలామంది జనాలు వస్తుంటే రాజకీయ నాయకులు కన్నేస్తారు. దాదా మా పార్టీ కంటే ఒప్పుకో, లేకపోతే అట్లీస్ట్ మాతో ఫ్రెండ్షిప్ చేయి, నువ్వు నాకు మద్దతు ఇవ్వు, నేను నీకు మద్దతు ఇస్తా, నీకు ఇన్ని సీట్లు నాకు ఇన్ని సీట్లు పంచుకుందాం, మన ఇద్దరం నవ్వుకుంటూ తిరిగామనుకో అన్ని ఓట్లు మనకే వస్తాయి. ఇట్లాంటివి అడిగేవాళ్ళు వాళ్ళ తప్పేం లేదు, అడగవచ్చు. అండ్ వచ్చిన ప్రతి ఒక్కరిని ఒప్పుకోవాలని ఈయనకి ఏం లేదు, ఈయన కూడా తిరస్కరించవచ్చు. అట్లా స్టేట్ వైజ్ కానీ నేషనల్ వైజ్ కానీ కొన్ని పార్టీలు పొత్తు పెట్టుకొని ట్రై చేస్తాయి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే నేషనల్ వైజ్గా ఉన్న పార్టీ ఇతనితో పొత్తుకొచ్చింది. నేనే నీ దగ్గరకు వస్తే నన్ను కాదంటావా అనే విషయంలో ఉండు, నీ సంగతి చెప్తా. ఏం చెప్తావు? నీ దగ్గర జనాలు వస్తున్నారు కదా, అక్కడ చెదరగొట్టి ఏం చేశారు? కొంతమంది చనిపోయారు. ఆ అపవాదం ఎక్కడికి వెళ్ళింది? నీ మీదకి వచ్చింది. వీళ్ళు దానికి కూడా తిరగపడి సిబిఐ ఎంక్వైరీ చేయించండి, అసలు ఎట్లా జరిగిందో చూడండి, మీరు అడిగేది తప్పు, నేను వాటర్ బాటిల్ ఇస్తే చనిపోయారని, ఇంకేదో అని, నేను లేట్ వచ్చానని, వాళ్ళు అప్పటికే అలసిపోయి ఇట్లా పడిపోయారని రకరకాలు చెప్తున్నాం. మీరు చిందరవందరగా చెదరగొడితే అటు ఇటు గందరగోళం సిచ్యువేషన్ అయ్యి వాళ్ళు అలా చేశారు. మేము వాదిస్తున్నాం, మా తరఫున వాదనలు కూడా వినాలి కదా. వాళ్ళు ఒక కమిటీ వేశారు, ఆ కమిటీ మాకు అభ్యంతరం అని చెప్పారు. ఎందుకంటే ఆ కమిటీ కూడా పోలీసులకు చెందిందే కాబట్టి. ఇక్కడ మేము అభియోగం మోకేది పోలీసుల పైన. మీరు వేసిన కమిటీ కూడా పోలీసులే, వాళ్ళకి ఏమైనా పార్షియాలిటీ చూపించుకునే ఇది ఉంటుంది, మీరు సిబిఐకి ఇవ్వండి అని వీళ్ళు అన్నారు. సరే, ఆ వ్యవహారం ఏదో నడుస్తూ ఉంది. ఈలోపు మళ్ళీ ఏం చేశారు, ఈయన ఏదో సినిమా తీస్తున్నాడంట, ఆ సినిమాతో వస్తున్నాడంట, మళ్ళీ ఆఖరి సినిమా అన్నాడు కదా, జనాలకి ఏదో గట్టి సందేశమే ఇస్తాడు. ఎందుకంటే ఏపీ పాలిటిక్స్లో కూడా చూసాం మేము, సినిమా ద్వారా భయంకరమైన డైలాగులు ఉంటాయి అటు ఇటు, అలా ఏమైనా ఉండబోతుందని తెలుసుకొని ఎందుకైనా మంచిది ఆ సినిమాని ఏదో ఆపేయండి. సెన్సార్ బోర్డులో ఉన్న ఒకడికి అభ్యంతరం. ఏం సినిమా అది? మన భగవత్ కేసరి రీమేక్. పోనీ అంటే నువ్వు కొత్త సినిమా తీసినా నేను అభ్యంతరం చెప్తా, ఆల్రెడీ ఒక సినిమాకి రీమేక్ అన్నప్పుడు ఆ సినిమా ఏంటో చూడు, ఆ సినిమాలో అభ్యంతరం తెలపడానికి ఏమున్నాయి, అందులో ఒక నీతి ఉంది. ఈ నీతి ఆయన ఆ ఏరియాలో చెప్దాం అనుకున్నాడు. ప్రజెంట్ సిచ్యువేషన్స్ కూడా అలాగే ఉన్నాయి కాబట్టి అలా చెప్పి ఆడవాళ్ళ మనసులు గెలుచుకుందాం అనుకున్నాడు, చిన్నపిల్లలకి దగ్గర అవుదాం అనుకున్నాడు, మహిళలకి పిల్లలకి దగ్గరైతే చాలు కుటుంబంలో ఓట్లు ఎట్లా పడతాయని చెప్పేసి ఆయన అనుకున్నాడు. స్ట్రాటజీ కూడా తప్పేం లేదు. ఆ టైంలో ఏం చేశారు, వీళ్ళకి ఎప్పుడు 1999లో పెళ్ళయింది, మా ఇద్దరు పిల్లలు, 25 వయసు, అబ్బాయి అమ్మాయి. 2023 నుంచి అయితే వీడు సపరేట్గానే ఉంటున్నారు, ఓ 3-4 ఏళ్ళ నుంచి సపరేట్గా ఉంటున్నప్పుడు నీకు అదేంటంటే జస్ట్
ఇంకా మేము మాట్లాడుకోవట్లేదు, దూరంగా ఉన్నాం. చాలామంది అంతే, కొంతమంది విడాకులు తీసుకోకుండా కూడా సపరేట్గా ఉండే వాళ్ళని చూసాం మనం. చట్టపరంగా విడాకులు తీసుకుంటే బాగుంటుంది అని అనుకున్న వాళ్ళు తీసుకుంటారు అంతే. ఎవరు తీసుకుంటారు అలా? నెక్స్ట్ ఇంకేదన్నా పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ఉన్న వాళ్ళు విడాకులు తీసుకుంటారు. ఆలోచన ఈవిడికి ఇప్పటివరకు 2026 వరకు ఆలోచన ఆవిడకి లేదు కాబట్టి ఆవిడ విడాకులకి ఏం అప్లై చేయాల. విడిగా ఉంటే చాలు, కోర్టు ద్వారా రచ్చకెక్కి మేమేదో అవ్వాలన్న ఆశ వీళ్ళకి లేదు. నెక్స్ట్ విజయ్ అంటావా, ఈయన కూడా పార్టీ రాజకీయాలను తిరుగుతున్నాడు, ప్రత్యేకంగా వేరే ఏం లేదు. ప్రజెంట్ ఆమెను తీసుకొచ్చి ఎట్లా సపరేట్ ఉంటున్నావు కదా, వాడిట్లా వీడిట్లా అట్లా మొన్న ఒక బీజేపీ ఆయన చెప్పాడు, విన్నావా? అంత పెద్ద మనిషే అంత ఓపెన్గా చెప్పినా కూడా వీళ్ళు అసలు పట్టించుకోవట్లేదంటే దీనికి విజయ్ ఏమైనా సమాధానం చెప్పాడా? ఏదో త్రిష ఆడపిల్ల కాబట్టి ఖండించింది, ఈయన కూడా నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నాను అన్నా కూడా ఆల్రెడీ డ్యామేజ్ జరిగింది కదా. అందరూ అదే విషయం మాట్లాడుకుంటున్నారు. మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు తెలియట్లేదు కానీ అందరూ అదే మాట్లాడుతున్నారు. విడాకులు ఇచ్చేయండి, ఆమెని బాగా ఫోర్స్ చేసి, ఆమెను ఫోర్స్ చేయకపోయినా వాళ్ళ పేరెంట్స్నో వాళ్ళ శ్రేయోభిలాషులనో ఇదేసి డబ్బాషో గిబ్బాషో చూపిస్తే, సింపుల్ సిచ్యువేషన్ చెప్పనా, బర్రెల కంటే నీకు బడలా, వాళ్ళ నాన్నకు మందు తాగించి అంటే గతంలో ఇప్పుడు త్రిష గురించి మాట్లాడింది ఏంటంటే 2021 నుంచి వెళ్ళి అఫేర్ ఉంది అన్నట్టు. కానీ గతంలో కూడా తనతోనే ఒక సినిమా చేసిన తర్వాత ఇట్లానే ఏదో అయితే వాళ్ళ విజయ్ వాళ్ళ ఫాదర్ ఉండి ఇంకా ఎప్పుడైనా నువ్వు విజయ్తో సినిమాలు ఒప్పుకుంటే మాత్రం మంచిగా ఉండదు అని చెప్పేసి బెదిరించారని చెప్పేసి ఒక రూమర్ కూడా బాగా గట్టి వినిపిస్తుంది. అంటే ఇది ఎప్పటి నుంచో ఉంది, అప్పటి నుంచో వీళ్ళిద్దరి మధ్యన చాలా విభేదాలు వచ్చాయి, అది ఇప్పుడు తారస్థాయికి వచ్చింది అని చెప్పేసి ఇప్పుడు అని అంటున్నారు. విజయ్ కృష్ణన్ అంట, త్రిష కృష్ణన్ అంట, TVK, త్రిష విజయ్ కృష్ణన్ పార్టీ పేరంట. అసలు ఆయన అంతా కష్టపడి సినిమాలకు కూడా దూరం అయిపోయి పార్టీలో ప్రజాసేవ చేయడానికి వస్తా అంటే వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు వీళ్ళ వ్యవహారం విడాకుల దాకా వచ్చింది, ఈయనకి మద్దతు పెరుగుతూ ఉంది ప్రతి నిమిషానికి ప్రతి దాంట్లో. నెక్స్ట్ అన్న అంటే కావాలనే మా నాయకుడిని ఇబ్బంది పెడుతున్నారనేది జనాలకు బలంగా వెళ్ళింది. అండ్ విడాకులు అనేది అది వీళ్ళ పర్సనల్ ఇష్యూ. అండ్ నెక్స్ట్ ఇప్పుడు విడిపోయినంత మాత్రాన కొడుకు ట్వీట్ చేశాడు అది ఇదని మాట్లాడుతున్నారు కదా. నిన్న రాధికా శరత్ కుమార్ అదే ఈవెంట్లో వరలక్ష్మి సరస్వతి అనే సినిమా తీస్తుంటే ఆయన మాజీ భార్య అక్కడికి ఉంది, రాధిక అక్కడ ఉంది. మాజీ భార్య రాధిక గురించి చాలా బాగా మాట్లాడింది, రాధిక ఆవిడ గురించి చాలా బాగా మాట్లాడింది, ఇద్దరు అక్కడే ఉన్నారు. మరి ఈ సిచ్యువేషన్ చూడ ఎంత క్యూట్గా ఉందో. అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎప్పుడైనా బాగానే ఉంటారు, ఇప్పుడు తిట్టుకున్నా కొట్టుకున్నా ఏం చేసినా సరే ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే. కానీ ఇప్పుడు మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు చూసావా, అట్లా వీళ్ళకు ఒక టాపిక్ కావాలి ఖచ్చితంగా. సో ఇక్కడ అసలు విషయానికి వస్తే విజయ్ ఒకవేళ నిజంగా త్రిషను పెళ్లి చేసుకోవాలనుకున్నా అది ఆయన పర్సనల్, వాళ్ళ ఆవిడకి అభ్యంతరం ఉంటే విడాకులు ఇచ్చి చేసుకుంటాడేమో, ఈమెకి ఆయనతో ఉండాలి వాళ్ళ పర్సనల్. ఆ అబ్బాయికి త్రిష యాక్సెప్టెడ్ కాకపోతే అన్ఫాలో చేస్తాడు, యాక్సెప్టెడ్ ఉంటే ఫాలో అవుతాడు, అంతేగా. ఎంత కాదన్నా ఆయన రాజకీయ జీవితం సినీ జీవితం ఆయన పర్సనల్, రచ్చకెక్కి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు.